ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ముందుగా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీనికి అర్థం, మన అందరి సృష్టికర్త అయిన ఆ అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీపై కురియుగాక. ప్రియమైన సోదరా సోదరిమణులారా, ఇప్పుడు నేను తీసుకున్న అంశం 13 సూరా అర్-రాద్ నుంచి 14 ఆయత్. ముందుగా ఇది నేను చదివి వినిపిస్తాను అరబిక్లో. లహూ దావతుల్ హక్ వల్లజీన యద్ఊన మిన్ దూనిహి లా యస్తజీబూన లహుం బిషైఇన్ ఇల్లా కబాసితి కఫైహి ఇలల్ మాయి లియబ్లుగ ఫాహు వమా హువ బిబాలిగిహి వమా దుఆఉల్ కాఫిరీన ఇల్లా ఫీ జలాల్. అంటే ఆయనను మాత్రమే వేడుకోవటం ధర్మం. ఇక వారు ఆయన్ను వదిలి వేడుకుంటున్న ఇతర శక్తులు, అవి వారి ప్రార్థనలకు ఏ సమాధానము ఇవ్వలేవు. వాటిని వేడుకోవటం ఒక మనిషి నీళ్ల వైపు చేతులు చాచి దానిని నీవు నా నోటి దాకా వచ్చేయి అని అభ్యర్థన చేసిన మాదిరిగా ఉన్నది. వాస్తవానికి నీరు అతని వద్దకు చేరటం జరగదు. కనుక ఇదే విధంగా అవిశ్వాసుల ప్రార్థనలు కూడా గురిలేని బాణాలే తప్ప మరేమీ కావు. దీనికి సులభంగా నేను వివరిస్తాను. ఈ ఆయత్తులో 4 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, నిజమైన ప్రార్థన అల్లాకే చెందుతుంది. అంటే దువా చేయడానికి అర్హుడు, రైట్స్ ఉన్న వాడు ఒక్క అల్లా మాత్రమే. సెకండ్ పాయింట్, అల్లాను వదిలి ఇతరులను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరణించిన వారిని లేదా ఇతర సృష్టిని సహాయం కోసం పిలిచిన వారు స్వయంగా స్పందించలేరు. ఇక థర్డ్ పాయింట్, దీనికి అల్లా ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. దూరంగా ఉన్న నీటిని, త్రాగే నీటిని నోటికి రావాలని చేతులు చాచడం వల్ల నీరు నీ నోటి దాకా రావడం జరగదు. ఇంపాసిబుల్. అలాగే అల్లాను వదిలి ఇతరులను పిలవడం కూడా ఫలితం ఇవ్వదు. ఫోర్త్ పాయింట్, ఇక చివరగా అల్లాను తిరస్కరించి ఇతరులపై ఆధారపడే వారి ప్రార్థనలు దువాలు వ్యర్థమని, వేస్ట్ అని ఈ ఆయతో మనకి క్లియర్ కట్గా తెలియజేస్తుంది. ఈ ఆయత్తు ప్రధానంగా దువా, ప్రార్థన మరియు ఆరాధనలో అల్లా ఒకరినే ఆశ్రయించాలి అని తౌహీద్, ఏకదైవారాధన యొక్క ముఖ్యమైన బోధనను తెలియజేస్తుంది.
ఇంతటితో నా ప్రసంగం ముగిస్తూ, చెప్పడం కన్నా వినడం కన్నా ఆచరించి ఫాలో అయ్యే సద్బుద్ధిని అల్లా సుబ్హానహు వ తఆలా మన అందరికీ ఇవ్వాలని ఆ అల్లాతో దువా చేస్తూ, సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.